చాలా మంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విద్యార్థులు ఉన్నారు, వేరు ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్లకు పూర్తి కాలం అంటే ఏడాదికి 12 నెలల కాలం పాటు జీతం రావట్లేదు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రాత్రి ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూ మీటింగ్ జరిగింది. పెద్దలు చావల కిరణ్ అన్న నేనంతా అక్కడే ఉన్నాం. సీఎం గారి దగ్గర ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక అఖండ విజయం కావాలి, మేధావులంతా కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడరని రుజువు కావాలంటే మీరు గ్రామ స్థాయిలో గట్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి డిఏల విషయంలో కానీ, అలాగే ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, జోనల్ సిస్టమ్ సవరించే విషయంలో కానీ, డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపు విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి ఒక ఆలోచనతో ఉంది. ఆ ఆలోచనను అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, తీన్మార్ మల్లన్న గెలవాలేనేమో మీరంతా కోరుకుంటా ఉంటే ఆ కేటీ రామారావు ఏమో తీన్మార్ మల్లన్న మా రాజ్యాన్ని కూల్చేదాంట్లో ఉన్నాడు కాబట్టి అతను గెలవద్దని తిరుగుతా ఉన్నాడు. మరి మీ మల్లన్న గెలిచి అసెంబ్లీకి పోవన్నా, ఓడిపోయి శ్మశానానికి పోవన్నా మీరే డిసైడ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోదరులారా.